హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు బ్యాక్ నెక్ డిజైనర్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. లైనింగ్ వచ్చేసి హైట్ 15 ఇంచెస్, విడ్త్ 10+2, షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ విడ్త్ 2.5, నెక్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కింది భాగాన కూడా 2.5 దగ్గర మార్కింగ్ చేసి స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత ఆ కార్నర్ రౌండ్ షేప్లో మార్క్ చేయాలి. ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ రౌండ్ దగ్గర కత్తర్ని ఆపకుండా రౌండ్ని ఈ విధంగా తిప్పాలి. అదేవిధంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నేను డిజైన్ కోసం పింక్ కలర్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్. ఈ విధంగా క్లాత్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టి రౌండ్ షేప్లో కదలకుండా ఆల్ పిన్స్ పెట్టేసి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. 1/4 ఇంచ్ విడ్త్తో రౌండ్ షేప్లో మార్కింగ్ చేసాం కదా, అదేవిధంగా స్టిచ్ అనేది వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని లోపలికి మర్చేసి కార్నర్ మెయిన్ క్లాత్లో కార్నర్కి స్టిచ్ అనేది రౌండ్ షేప్లో వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత కట్ చేసి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మనకు లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఇక్కడ బుగ్గలాగా రావద్దు ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేస్తూ ఆల్ పిన్స్ పెట్టుకోండి. నేను మెయిన్ క్లాత్ 1 ఇంచ్ ఎక్స్ట్రాని తీసుకున్నాను. అదే క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నాను నడుం పట్టి కోసం. ఈ విధంగా స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. తర్వాత నడుం పట్టిని ఈ లోపలికి మార్చేసి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. కట్ చేసి ఇప్పుడు షోల్డర్ మధ్య భాగాన్ని పట్టుకొని 4 ఇంచెస్ వరకు ఫ్లీట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్లీట్ అనేది పెట్టుకోవాలి. మరో పక్కన కూడా అదే విధంగా స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు నేను డిజైన్ కోసం క్లాత్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఆ 2 క్లాత్లని మధ్యలో జాయిన్ చేసుకున్నాను. ఒక సైడ్కి ఈ విధంగా మడిచేసి స్టిచ్ అనేది వేస్తూ వచ్చాను. వేసిన తర్వాత నేను ఆ క్లాత్ని రివర్స్ చేస్తున్నాను. పిన్ సహాయంతో రివర్స్ అనేది చేస్తున్నాను. రివర్స్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఐరన్ చేసిన తర్వాత మన నెక్ అనేది 1 ఇంచు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కరెక్ట్ 1 ఇంచు వచ్చేటట్టుగా డ్రా చేసుకొని ఆ డాట్స్ని కలుపుతూ రౌండ్గా ఒకసారి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసిన తర్వాత ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ సైడే ఇలా కుచ్చు అనేది పెట్టుకుంటూ రావాలి. ఫ్లీట్స్ ఒక సైడ్ రైట్, ఒక సైడ్ లెఫ్ట్. చూడడానికి మనకు క్లిప్ లాగా ఉంటుంది. ఒక సైడ్ రైట్, ఒక సైడ్ లెఫ్ట్. కిందకు మార్కింగ్ చేసిన దానిపైనే రావాలి. నీట్గా రావాలి ఫ్రెండ్స్. ఆ రౌండ్ ఉన్న ప్లేస్లో నెమ్మదిగా చూస్తూ కింద కూడా లైన్ పైన వస్తుందా ఒకసారి చెక్ చేసుకుంటూ ఒక సైడ్ రైట్, ఒక సైడ్ లెఫ్ట్ ఈ విధంగా సెట్ చేస్తూ మొత్తం రౌండ్ అనేది సర్కిల్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఒక సైడ్ రైట్ సైడ్, ఒక సైడ్ లెఫ్ట్ సైడ్, ఒకటి తర్వాత ఒకటి వేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఒక సైడ్ రైట్, ఒక సైడ్ లెఫ్ట్ కుట్టిన తర్వాత మధ్య భాగంలో నేను సిల్వర్ కలర్ లేస్ని ఈ విధంగా పెట్టేసి పైనుంచి స్టిచ్ అనేది వేస్తూ వచ్చాను. రౌండ్ షేప్లో రావాలి ఫ్రెండ్స్. మధ్య భాగంలో ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.